మిత్రులారా, ఒకటి అందరూ చాలా గొప్ప విషయం. అందరూ 3 నిమిషాలంటే 3 నిమిషాలే మాట్లాడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎక్కువ బెర్ర దాటిపోవద్దు. మనం ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు, కుల అహంకారానికి మాత్రమే వ్యతిరేకం. మనం ఒకటే మాట చెప్తున్నాం. అక్క చెప్పింది, పూలే విగ్రహం పెట్టమంటే పూలే విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు అని అంటున్నారంటే, బహుజనులకు తల్లిదండ్రులు సావిత్రిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. ఈ మాటని ఇంకొక దేశంలో ఎక్కడనంటే జాతీయ అహంకారం కింద తీసుకొని కేసు పెట్టి లోపటేస్తారు. ఇది చాలా దారుణమైన విషయం. మిత్రులారా, ఇప్పుడు ఇది నల్లగొండ జిల్లా. చాకలి ఐలమ్మ పిడికిలి బిగించి బువగింజల పోరాటం చేసిన జిల్లా నుంచి మళ్ళీ మొదలై మనం ఇక్కడి నుంచి మాడుతున్నాం. అప్పుడు నల్లగొండ జిల్లానే, కడవెండి కూడా నల్లగొండ జిల్లానే, మొత్తం కూడా నల్గొండ ఫిర్కా కింద ఉన్నటువంటిది ఇక్కడ జనగాం ఫిర్కా. మిత్రులారా, ఇప్పుడు కొండూరి సత్యనారాయణ గారు ఎంబీసీ జాతీయ అధ్యక్షులు. 3 నిమిషాలు మీరు కూర్చొని మాట్లాడవచ్చు, నిలబడితే కొంచెం ఎక్కువసేపు అవుతుంది. 3 నిమిషాలు. సరే, ఓకే. మనం ఈరోజు బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లాగే జాతీయ జాగృతి సారథ్యంలో మన కవితక్క గారి రథ సారథిగా మన హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు, అట్లాగే ఈ సమావేశ అధ్యక్షులు మన కవి రచయిత, మరి గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి మన జూలూరి గౌరీశంకర్ గారికి, ముఖ్య అతిథి గారికి, కవితక్క గారికి, ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారికి, కో కన్వీనర్లు, అట్లాగే బాలరాజ్ యాదవ్, దత్తు గారికి, మన నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భరత్ గారికి, హరి గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణని సాధించినటువంటి కేసీఆర్ గారు ఎలాగైతే నడుం బిగించి పోరాటం చేశారో, మరి ఈరోజు కవితక్క గారు కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ముఖ్యంగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి మరి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. పూలే విగ్రహమే కాదు, మరి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, అట్లాగే జనాభా ప్రాతిపదికన మరి బీసీల్లో ఉన్నటువంటి 55% సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా వాళ్ళ సంక్షేమానికి నిధులు కేటాయించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ మార్చి 11 వచ్చే నెల ఏప్రిల్ 11న పూలే గారి జయంతి వరకు ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు కూడా ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మరి యొక్క కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి మరి బీసీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా వారు ముందు పీటన ఉండాలని చెప్పి మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.